కేంద్రంపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. కేంద్రం తెలంగాణకి సాయం చేస్తున్నప్పటికీ యుద్ధం చేస్తామంటూ సీఎం వ్యాఖ్యానించడం సరికాదన్నారు. దేశంలోనే ఎక్కువగా తెలంగాణలో 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకి కేంద్రం అవకాశం ఇచ్చిందన్నారు శంకర్. రాష్ట్ర ప్రభుత్వం తన చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దకూడదని హితవు పలికారు. వ్యవసాయం అనేది రాష్ట్రానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అయినా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పండేటటువంటి పత్తిని వేల కోట్ల రూపాయలు పెట్టి కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేసింది. ఈ రాష్ట్రంలో పండినటువంటి కందులు కావచ్చు, ఈ రాష్ట్రంలో పండినటువంటి సోయాబీన్లు కావచ్చు, మిగతా అన్ని పంటల్ని కూడా ఈరోజు ఎక్కడ అవకాశం వచ్చినా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కారం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు కేంద్రం ఇంత గొప్పగా సహకారం చేస్తున్నందుకు స్వయాన నరేంద్ర మోడీ, దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు, మేము రాజకీయ ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు, మిగతా సమయంలో అభివృద్ధి, ఆయా రాష్ట్రాలకు సాయం తప్పితే మిగతా రాజకీయాలు చేయమని. కానీ కాంగ్రెస్ పార్టీ తన చేతగాని తనాన్ని ఈరోజు మిగతా రాజకీయ పార్టీల మీద పెట్టి తప్పించుకోవాలనే ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఎక్కడ ఏ అవకాశం ఉన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఎన్నో రకాల సహకారం ఇస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని అభినందించేటటువంటి ప్రయత్నం చేయాలా. కానీ విమర్శ చేసి ఏదో పక్కకు తప్పుకుంటామంటే అది మంచి పద్ధతి కాదు.